సో పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్సిపల్ మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ నలంద విద్యానికేతన్. సో ఎక్కువ టైం తీసుకోను, ఒక 3 to 5 minutes లో చేస్తాం. సో నాకు కొంచెం ఎనర్జీ కావాలి. ఎనర్జీ సో స్టూడెంట్స్ అందరికీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది కావాలి, కానీ నాలెడ్జ్ అనేది సరిపోతుంది. సో దాంతో పాటుగా మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్స్ అసలు లేవు, చాలా 0.1% కూడా లేవు. సో మీకు సిసిఏ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మీలో స్కిల్ డెవలప్మెంట్, క్రియేటివిటీ ఇవన్నీ బిల్డ్ చేస్తున్న నలంద విద్యానికేతన్కి మీకు థ్యాంక్స్ చెప్పాలండి. నలంద విద్యానికేతన్లో మిమ్మల్ని జాయిన్ చేసి మీ పేరెంట్స్ కలుగుతారు. సో ఒక్కసారి మీరంతా మీ అమ్మ నాన్న థ్యాంక్ యూ చెప్పండి. సో నలంద గురించి చెప్పాలంటే నాకు ఒక చిన్న మెమరీ ఉంది. నా స్కూలింగ్తో ఉంటాయి. నా స్కూలింగ్ అంతా ఉయ్యూరులో జరిగిందండి. ఉయ్యూరులో అన్ని లోకల్ స్కూల్స్ ఉండేవి, చిన్న చిన్న స్కూల్స్ మాత్రమే ఉండేది. మా నాన్న పెట్టిన మాట, ఉయ్యూరులో నలంద ఎందుకు లేదు, ఉండుంటే నేను అక్కడే జాయిన్ చేసేవాడిని. నా స్కూలింగ్ అయ్యేలోపు దగ్గర ఒక 1000 సార్లు చేశారన్నమాట. సో ఊళ్ళో లేని స్కూల్ గురించి మా నాన్న అన్ని సార్లు చెప్పారంటే అతిసారి నలంద బ్రాండ్ చాలా కలవాలి. ఇందాక అందరి పర్ఫార్మెన్స్ చూసాను, చాలా బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. సో వాళ్ళు చూసుకుంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా ఆ అమ్మాయి. యాక్చువల్లీ నాకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన సింగర్ ఇద్దరేనండి, చింతా గారు, వినాయక కౌశల్ గారు. సో ఇందాక ఈ అమ్మాయి పాట పాడుతుంటే ఇందాక పిలిచి ఉండదు కదా, ఇంకొక చింతా గారు అవ్వచ్చు అండ్ పేరు. సో నేను ఎంతో ఆర్డర్ వాళ్ళకి సేవ్ అవుతున్నాను. సో దాంట్లో మంచి మంచి పాటలు ఉంటాయి. అమ్మ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ అమ్మ నాకు చెప్పు, నెక్స్ట్ సినిమాకి వచ్చాను. చాలా బాగా వాయించారు. వాళ్ళలో కూడా నేను ఒక తమన్ డిఎస్పీ తీసుకున్నాను ఇందాక. సో ఇక్కడ దీక్ష హౌస్, ఐటీ హౌస్, సహానా తేజస్. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను దీక్ష అంటే నేను చదివిన స్కూల్లో ఇట్స్ కాకతీయ అండ్ దీక్ష. సో అందరూ దగ్గర చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందాక తర్వాత సో మీకు ఎడ్యుకేషన్కి మెయిన్ మోటో అండ్ ఎయిమ్ ఏంటంటే తెలుసా? ఓకేనా, ద రీజన్ బిహైండ్ ఎడ్యుకేషన్, విద్యకి మెయిన్ ఉద్దేశం అనేది ఒకటి తెలుసా? ఎవరైనా తెలుసు అంటే చేయొచ్చు. సుమా గారు మీకు తెలుసా? I feel like that every individual has to develop their skills. Is that true? They have to be ready to solve their problems as well as the problems that are arise in the society. Is that true? So what I say finally, an individual should develop holistically all the ways he has to do. Yes, am I correct, sir? 100% కరెక్ట్ అమ్మా చెప్పినమాట. నేను ఇంత పెద్ద సెంటెన్స్ చెప్పాను కదా, దాన్ని మనం షార్ట్ చేసి చెప్పాలంటే లీడర్షిప్. సో ఈరోజు మీరు ఇక్కడ టీసీఏలో ఏదైతే నేర్చుకుంటారో దాని మెయిన్ మోటో ఏంటంటే, అంటే మోటో అంటే మెయిన్ బిహైండ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్స్ లీడర్షిప్. సో మీరు ఎవరైనా చదువుకోవచ్చు, కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ మీకు ఏం చేంజ్ అవుతాయంటే స్కూల్లో బాగానే ఉంటుంది, కాలేజ్లో బాగానే ఉంటుంది, బీటెక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా బాగానే ఉంటుంది. అది వదిలేసి మీరు బయటకు వస్తారు చూడండి,
మీకు బాగా యూజ్ అవుతాయి. సో లీడర్షిప్ అంటే ఏదో మీరు పొలిటీషియన్ అయిపోవాలని నేను అనట్లేదు. మీ ఓన్ ప్రాబ్లమ్స్ మీరే ఒక డిసిజన్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్స్ లీడర్షిప్. అది మీకు ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకుంటారు. నాకు దాని మీద గట్టిగా నమ్మకం ఉంది. ఇందాక మీరు ఒక కన్ఫ్యూషన్ చెప్పారు, అది ఎవరు కన్ఫ్యూషన్ ఒకసారి ఆ కన్ఫ్యూషన్ చెప్పండి. దీంట్లో మొత్తం ఎన్ని కడతాం మనం? Students who are sitting on the stair. లాజికల్ క్వశ్చన్ అనమాట. ఇలా ఆలోచించండి బాగుంటుంది. Because is observed from the students who are sitting on the stair. అంటే రేపు మీకు నాలెడ్జ్ మీరు నేర్చుకుంటున్నారు, డెవలప్మెంట్ కూడా నేర్చుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మనకి మార్కెట్లో AI అనేది ప్రజెంట్ రూలింగ్ అండి సోషల్ మీడియా మొత్తం. సో రేపు వచ్చిన అది చాలా చాలా అప్గ్రేడ్ అవ్వచ్చు. కానీ టెక్నాలజీ అనేది మినిస్ట్రీ ఓవర్కమ్ చేయలేదు. ఏ స్కిల్ అయినా సరే మీ టెక్నాలజీ మినిస్ట్రీ ఏ టెక్నాలజీ. సో మీ స్కిల్స్ అనేవి చాలా బాగా నేర్చుకోండి, అవి మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. సో స్కూల్కి అయిన తర్వాత మీరు ఎంతమంది ఏ రైతులతో బయటకు వెళ్తారనేది నేను ఇదో చెప్పలేదు. కానీ ఎంతమంది రైతులతో బయటకు వెళ్ళాలి. కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ సొసైటీలో వచ్చే వ్యక్తి ప్రాబ్లం ఫేస్ చేసే రకంగా మీరంతా తయారయ్యే బయటకు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నలంద ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో అదే బాగా ఉన్నారు కదండి. సో బాను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. బాగా నాకు బాగా చేస్తే కూర్చుందండి. నేను ఇంకా చెప్పాను కదా స్కిల్స్ అవి నేర్చుకోండి అది చెప్పి. మీరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కాదు, మీరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కాదు, అది మీరు యాక్టింగ్ కూడా ఎన్ని రకాలు చెప్పండి ఎన్ని రకాలు చేస్తారు. సో ఇవన్నీ మీరు స్పెషల్గా ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళ దగ్గర వచ్చింది కొంచెం చాలా ముందు పెట్టుకున్నా. సో మీరంతా చాలా మంచి పొజిషన్ ఉన్నారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. Thank you so much, sir. నేను స్కూల్ వచ్చిన తర్వాత మీ ఐడియాస్ అంతా చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ డిఫరెంట్ జెలస్. అంటే నేను చదవలేకపోయాను తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఐడియాస్ అంతా నేను చిన్నప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో చాలా చూసిస్తామని బ్రిటిష్ అందరూ తిట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మీ అందరినీ ఎక్కడ కానీ ఏం చూస్తున్నారంటే నిజంగా ఐ ఫీల్ జెలస్. అండ్ ఆల్సో నేను ఇక్కడ మీకు పక్కన చూసాను కదా, మీ అందరినీ చూసుకొని చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు స్టేజ్ గేమ్ చాలా ఎక్కువ. సో నేను స్టేజ్ వెనకకి అందరినీ పక్కన తీసేవాడిని. బట్ స్టేజ్ ఎక్కాలంటే నాకు నిజంగా భయం, ఇప్పటికీ భయం అండి. సో స్టేజ్ నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా? యా, ఆల్ ది బెస్ట్. Now I request our beloved Vice Principal Ma'am to honor our guests with a token of love as a strong gesture to our heartful thanks to our esteemed chief guest, Abhishek Singh. Thank you so much.